పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాబు మాటలు లెక్క చేయనిది వాళ్లే. చంద్రబాబు వార్నింగ్లను డోంట్ కేర్, పట్టించుకోము అంటున్న ఆ కొందరు. టీడీపీలో హాట్ టాపిక్గా ఆ నేతల తీరు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా కామన్. అయితే రాజకీయాల్లో అధికారంలో ఉన్న అధికార పార్టీ ప్రతి నిమిషం తనను తాను కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. అదే అటు ప్రతిపక్షమైతే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయాలి. ప్రస్తుతం ఈ విషయంలో వైసీపీ పార్టీ ముందంజలో ఉంది. వైసీపీ పార్టీ సోషల్ మీడియాను ఒక ప్రధాన ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షం నుంచి హోదా లేకపోయినా ఒక రకంగా టీడీపీ పైన బాగానే దాడి చేస్తుంది. కానీ టీడీపీ నుంచి మాత్రం అంటే అక్కడ నాయకులు, మంత్రులు, నేతలు ఎవరు కూడా ఎదురుదాడి చేయలేకపోతున్నారు. అంటే టీడీపీ వింగ్ మాత్రం ప్రతిపక్షం మీద దాడి చేయడంలో వీక్ అయిందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు నేతలు స్పందించలేదు. నిజంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, అధికార పార్టీ ప్రతినిధులు యాక్టివ్గా లేకపోవడానికి కారణాలేంటి అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలమే అయింది. అయినా సరే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చాలా వరకు చంద్రబాబు గ్రౌండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా చంద్రబాబు సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు అనేక అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను పదే పదే ప్రస్తావించినప్పటికీ నేతలకు ఏమాత్రం చీము కుట్టినట్లు కూడా లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. కేవలం ఒకరిద్దరు మంత్రులు, కొందరు నాయకులు మాత్రమే వైసీపీ విమర్శలకు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా నేతలు స్పందించలేదు. ఉదాహరణకు ఇటీవల చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రిని వారిని విడుదల చేశారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో ఇది సినిమా సెట్టింగ్ అని, చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత నీరు మాయమైపోయిందన్న పోస్టింగ్లు పెద్ద ఎత్తున కనిపించాయి. బోయపాటి శ్రీను ఫోటోతో రూపొందించిన పోస్టింగ్లు వైరల్ అయ్యాయి. అయితే చిత్తూరు జిల్లా నేతలు ఎవరూ దీనిపై ఖండించలేదు. అదే సమయంలో యూరియా కొరతపై నెల 9వ తేదీన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం దిగుతుంది. కానీ టీడీపీ నుంచి ఎవరు పెద్దగా స్పందించలేదు. అంతేందుకు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 2 రోజుల క్రితం దీనిపై స్పందించారు. మిగిలిన మంత్రులు కూడా యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో పాటు సూపర్ 6 హామీలపై కూడా వైసీపీ విమర్శలు చేస్తున్నా అందుకు దీటుగా నేతలు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, అధికార ప్రతినిధులు, నేతల్లో నిరాసక్తకు గల కారణాలేమిటన్నది అంతుచిక్కకుండా ఉందంటున్నారు టీడీపీ అభిమానులు. ఇప్పటికైనా చంద్రబాబు హెచ్చరికలు పనిచేస్తాయా లేదా అన్నది చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.